హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మనము పప్పు పొంగలి చేసుకున్నామండి. నేనైతే ఒక గ్లాసు బియ్యము, గ్లాసు పెసరపప్పు అయితే నానబెట్టేసుకొని కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. పప్పు పొంగల్లోకైతే టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి. ఈరోజైతే టమాటా పచ్చడి మనం రెడీ చేసుకున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. పప్పు పొంగల్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి టమాటా పచ్చడి. ఇప్పుడైతే మనము రెడీ చేసుకునే విధానం కూడా చూద్దాము. ముందైతే పప్పు పొంగలి పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే స్టవ్ హీట్ చేసుకొని కళాయిలో పెట్టేసుకున్నామండి. పప్పు పొంగలి అయితే ఒక 20 నిమిషాల పాటు ఉడికించేసుకుందామండి. ఈ లోపల మనము టమాటా పచ్చడి కూడా రెడీ చేసుకుందామండి. పక్క స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఈ స్టవ్ మీద పెట్టేసుకున్నామండి. పప్పు పొంగల్ అయితే ఈ స్టవ్ మీద ఉడుకుతుందండి. ఈ లోపల మనం టమాటా పచ్చడికి వేయించేసుకుందామండి. కళాయి అయితే పెట్టేసానండి. ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసానండి. ఇప్పుడైతే నూనె కాగిందండి. ధనియాలు కొంచెం వేసేసుకున్నాము. జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసేసుకున్నామండి. కొన్ని మెంతులు, ఆవాలు కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా, ఎండుమిరపకాయలు కూడా ఒక్క నిమిషం పాటు అలా వేయించేసుకున్నామండి. ఇప్పుడైతే అల్లం ముక్క చిటికెడు వేసుకున్నామండి. తెల్లగడ్డ కూడా కొంచెం వేసుకున్నాం. ఏగిపోయాయండి. ఇప్పుడైతే ఏగిపోయాయండి. వేరే బౌల్లో ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడైతే మనము స్టవ్ వెలిగించేసుకొని ఒక్క స్పూను ఆయిల్ వేసేసుకుందామండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నాం కదా, టమోటా కూడా దీనిలో వేసేసుకున్నాము. చిటికెడు చింతపండు కూడా వేసేసుకున్నామండి. తగినంత ఉప్పు కూడా దీన్ని వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించేసుకున్నామండి. ఇప్పుడైతే కొన్ని నీళ్ళు వేసేసుకున్నామండి. నీళ్ళల్లో ఉడికిందంటే బాగుంటుందండి. కొంచెం ఉడకబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నామండి. ఇలా ఉడకబెట్టేసుకొని మిక్సీకి వేసుకుంటే చాలా బాగుంటుందండి. అందుకనేసి నేను మిక్సీ పట్టేస్తానండి కరివేపాకు కూడా. ఇప్పుడైతే ఉడికిపోయిందండి. ఈ సైడ్ అయితే పప్పు పొంగల్ ఉడుకుతుందండి. ఇంకా ఇదైతే స్టవ్ ఆపేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. ఈ లోపల ఇప్పుడైతే మనం వేయించుకున్నాం కదండి, అన్నీ మిక్సీకి వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడైతే ఉడకబెట్టేసుకున్న కదా, ఇది కూడా దానిలో వేసేసుకుందామండి. టమోటా కూడా మిక్సీకి వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడైతే మిక్సీ కూడా పట్టేసానండి. రెడీ అయిపోయి ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకున్నామండి. బాండీలు పెట్టుకున్నాము. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, టమాటా పచ్చడికి కొంచెం తిరమాత కూడా పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఆవాలు చిటికెడు వేసుకున్నాము. మినప్పప్పు ఒక స్పూన్ వేసుకున్నామండి. కరివేపాకు కొంచెం వేసుకున్నాము. ఒక్క నిమిషం అలా వేయించుకున్నాం. ఇప్పుడైతే తిరమాత ఎగిరిపోయిందండి. స్టవ్ కట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ పోపు దీనిలో వేసేసుకున్నామండి. ఇప్పుడైతే టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇంకా పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడైతే ఉడకొచ్చేసిందండి. ఒక టీ గ్లాస్ పాలు పోసేసుకున్నామండి. పప్పు పొంగల్లో పాలు పోసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక 10 నిమిషాలు ఉడికించేసుకున్నాం. ఇప్పుడైతే పప్పు పొంగల్ రెడీ అయిపోయిందండి. తిరమాత అయితే పెట్టుకున్నామండి. ఇప్పుడైతే చిటికెడు ఆవాలు వేసేసుకున్నామండి. చిటికెడు జీలకర్ర కూడా వేసేసుకున్నామండి. మిరియాలు దంచి పెట్టుకొని కొంచెం పొడి వేసేసుకున్నామండి. జీడిపప్పులు, తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలండి, కరివేపాకు కూడా కొంచెం. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకున్నామండి. తిరగమాత అయితే వేగిపోయిందండి. రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనము పప్పు పొంగల్లో పోసేసుకున్నామండి. ఇప్పుడైతే సాల్ట్ కొంచెం వేసేసుకున్నామండి.
ఇప్పుడైతే పప్పు పొంగల్ రెడీ అయిపోయిందండి. ఇంక స్టవ్ ఆపేసుకుందాం. ఇంకా టమాటా పచ్చడి చేసుకున్నాం కదండి, దానిలోకి కొన్ని పచ్చెరగడ్డలు కూడా తరిగి వేసుకుందామండి. ఇప్పుడైతే పప్పు పొంగల్ రెడీ అయిపోయిందండి. పప్పు పొంగల్లోకి టమాటా పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి. ఈరోజైతే నా టిఫిన్ ఇదేనండి. పప్పు పొంగల్ కూడా రెడీ అయిపోయిందండి, టమాటా పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఈరోజైతే నా టిఫిన్ ఇదేనండి. మీకు కనుక నచ్చిందంటే ఒక లైక్ కొట్టండి. నా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా పెట్టండి. నా వీడియో అయితే ఎంతవరకు వచ్చిందో నాకు తెలియదు కదండి, మీరు కామెంట్ పెడితే నేను తెలుసుకుంటానండి. ఈరోజైతే నా టిఫిన్ ఇదేనండి. ఉంటానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటానండి. ఇంకా నా టిఫిన్ అయితే ఇదేనండి ఈరోజు.